హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఎస్ఎన్ వీడియోస్ బ్లాగ్స్ ఆల్. ఇక్కడ చూపిస్తున్న చాలామందికి కొత్తగా మిషన్ నేర్చుకున్న వాళ్ళకి చీరలు సైడు కుట్టడానికి రాదండి, క్రాస్ వస్తుంది, కుచ్చులు కుచ్చులు వస్తుంది అని చాలా మిస్టేక్ చేస్తాం స్టార్టింగ్లో. ఇక్కడ నేను ఆ మిస్టేక్ రాకుండా ఒక వీడియో చూపిస్తా చూడండి. ఇలా మనం చీర తీసుకొని ఇలా అంచులు వేసుకోవాలి. చిన్నగా 1/2 ఇంచ్ అంతా మనం కట్ చేసుకోవాలి. కట్ చేసిన తర్వాత ఇలా చిన్న పువ్వులు అనేటివి వస్తాయి కదా, ఒక పువ్వు తీసుకొని మనం ఇలా గుంజాలి. ఇట్లా పువ్వు తీసుకొని ఇట్లా గుంజినట్టయితే మనకి స్ట్రైట్గా ఆ పువ్వు స్ట్రైట్గా మనం బయటికి వచ్చేసి అక్కడ కొంచెం ఓపెన్ లాగా ఏర్పడుతుంది, గ్యాప్ లాగా. ఆ గ్యాప్కి మనం కట్ చేసుకోవాలి. ఇక్కడ చూపిస్తున్న విధంగా పువ్వు గుంజి మనం ఇట్లా మనకు లైన్ అనేది ఏర్పడుతుంది. ఆ పువ్వు గుంజడం వలన ఇక్కడ మీకు క్లారిటీగా కనిపించట్లేదు, కానీ మీరు ఒక్క చీర పైన ట్రై చేసి చూడండి, స్ట్రైట్గా వస్తుంది. ఈ విధంగా ఒకసారి ట్రై చేయండి. ఇక్కడ మళ్ళీ అదే విధంగా ఇలా మనకి ఆ పోగు అనేది తీసుకొని ఇట్లా గుంజాలి, మనకి స్ట్రైట్గా వస్తుంది, ఎలాంటి క్రాస్ కూడా రాదు ఇలా చేయడం వలన. ఇక్కడ చూపించిన విధంగా పోగు గుంజుకుంటూ మనం ఆ పోగు గుంజడం వలన మనకి ఒక లైన్ లాగా ఏర్పడుతుంది స్ట్రైట్గా. ఇక్కడ చూడండి, లైట్గా ఏర్పడుతుంది. ఆ పోగు గుంజుకుంటూ మనం కట్ చేసుకుంటూ వెళ్ళాలి. క్రాస్ ఎంత ఉంది అనేది మనకి మంచిగా కనిపిస్తుంది. మళ్ళీ స్ట్రైట్గా కూడా మనకి సైడు కొంగులు అనేది స్ట్రైట్గా వస్తుంది. ఇక్కడ చూడండి, ఇక్కడ కనిపిస్తుంది మనకు స్ట్రైట్ లైను. ఈ విధంగా ఒకసారి ట్రై చేయండి. కొంచెం కొంచెం కట్ చేసుకుంటూ పోగు గుంజుకుంటూ మనం కట్ చేయాలి. ఇవన్నీ ఈ టిప్స్ అన్నీ మనం టైలర్ నేర్చుకునేటప్పుడు మనం నేర్చుకున్న వాళ్ళు చెప్తారండి మనకు ఇవన్నీ. ఈ విధంగా ఒకసారి ట్రై చేయండి. తెలియని వాళ్ళ కోసం వీడియో అవసరం అవుతుందని ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను నేను. ఒకసారి ట్రై చేయండి ఈ విధంగా. ఇక్కడ చూడండి ఎంత క్రాస్ వస్తుందో మనకి. మనం ఏం చేస్తాం, చీర కింద వేసి డైరెక్ట్గా అంచులు పువ్వులు కట్ చేసి కుడతాం. అలా కుట్టడం వలన మనకి నీట్గా రాదు, స్ట్రైట్గా రాదు, వంకర పోయినట్టు వస్తుంది. ఈ విధంగా ఒకసారి ట్రై చేయండి, మనకి స్ట్రైట్గా వస్తుంది. 2 సైడ్స్ కూడా మనం ఇలానే కుట్టుకోవాలి. ఇలానే కట్ చేసి కొంచెం 1/2 ఇంచ్ అంతా కట్ చేసి ఇలా పోగు గుంజడం వలన మనకి స్ట్రైట్గా అనేది వస్తుంది. కొంచెం కూడా క్రాస్ రాదు, అసలు స్ట్రైట్గా వస్తుంది. ఈ టిప్పు మీరు కూడా యూజ్ చేసుకోండి ఒకసారి. ఇక్కడ చూపించిన విధంగా ఒక సైడ్ అయిపోయింది. మనం చూసారా ఎంత క్రాస్ వచ్చిందో. ఇంకో సైడ్ కూడా సేమ్ ఇదే విధంగా మనం కట్ చేసుకోవాలి. మనకి ఇలా చేసి కట్ చేయడం వలన సన్నగా 2 ఫోల్డింగ్ చేసి కుడతాం కదా మనం కొంగులు, మనకి పీకోలాగా సన్నగా స్ట్రైట్గా వస్తుంది. ఒకసారి ట్రై చేయండి మీరు కూడా. ఇంకో సైడ్ కూడా మనం సేమ్ అదే విధంగా మనం కట్ చేసుకోవాలి. ఇక్కడ చూపించిన విధంగా. మా వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని టిప్స్ కోసం ఏ వీడియో పెట్టినా మీకు వస్తుంది నోటిఫికేషన్ ద్వారా, సబ్స్క్రైబ్ చేసుకోవడం వలన. ఇక్కడ చూడండి, ఇంతే 1/2 ఇంచే కట్ చేసుకోవాలి. చిన్నగా ఇలా పోగు గుంజడం వలన మనకి స్ట్రైట్గా వస్తుంది కటింగు. కుట్టడం కూడా మనకి కొంగులు స్ట్రైట్గా వస్తాయి. సేమ్ 2 వైపులా ఒకే విధంగా మనం ఇట్లా కొంచెం కట్ చేసి పోగు గుంజుకుంటూ మనం కట్ చేసుకుంటూ వెళ్ళాలి. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. ఏదైనా ట్రై చేస్తేనే కదా తెలుస్తుంది. ఒకసారి ట్రై చేయండి. ఈ విధంగా మీరే చెప్తారు మళ్ళీ. ఇలా సైడ్కి కూడా వస్తుంది కదా, మనం సైడ్ పోగును గుంజొద్దండి, మళ్ళీ స్ట్రైట్గా ఇట్లా టైట్గా గుంజే చేయాలి. మనం స్ట్రైట్గా మాత్రమే ఒక పోగు తీసుకొని మనం గుంజాలి. ఇక్కడ చూపించిన విధంగా ఇలా స్ట్రైట్గా కట్ చేసుకోవాలి. ఇది సగానికి వచ్చింది ఇక్కడ పోగు.
మళ్ళీ మనం తీసుకొని మళ్ళీ గుంజాలి ఇలా స్ట్రైట్గా. ఇలా సైడ్లకు కూడా వస్తాయి కొన్ని సారీస్కి. అన్ని సారీస్కి గుంజనవసరం లేదండి. ఓన్లీ డైలీ వేర్ సారీస్, సన్న క్లాత్ ఇలాంటి వాటికే ఈ టిప్ అనేది అవసరం అవుతుంది. వేరే వాటికి అనేది ఏం అవసరం ఉండదు. సేమ్ అదే విధంగా మనం రెండు వైపులా కూడా మనం కట్ చేసుకోవాలి. ఇలా కట్ చేసి ఒకసారి కొంగులు కుట్టి చూడండి ఎంత స్ట్రైట్గా వస్తుందో. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.